ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన వైఫల్యం. దాని గురించి ఒక్కసారి మనకు అనుకున్నాం, ఇది ఏంది, ఎందుకు అవుతుంది, ఎవరికి అవుతుంది, ఏ ఏజ్లో అవుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏ ఏజ్లోనైనా కానీ రావచ్చు. కానీ సామాన్యంగా మనం ఏం చేస్తామంటే 40లో 50 మధ్యలో ఎవరికైనా సరే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం ఖాయం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది. వాళ్ళ మన తిండి మంచిగా లేదు, మనం ఉండే నిద్ర లేదు, మన లైఫ్ స్టైల్ మన అవంతా చేంజ్ అయిపోయింది. అందుకనే అందరికి వస్తుంది. అంగం గట్టిపడ మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఇది 4 రకాల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటేమో మీకు హార్మోనల్ ఈడీ అంటారు. ఈడీ, దీన్ని నార్మల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఈడీ. ఈ హార్మోనల్ ఈడీ ఎవరికి వస్తుంది? 50 ఎట్లనే ఎవరైతే పోతారు, ఇవాళ రేపు అయితే 40-45 వరకు పోగానే హార్మోన్స్ తగ్గుతున్నాయి. మీ టెస్టోస్టెరాన్ హార్మోన్ 28కి పీక్ పైన ఉంటుంది. దాని తర్వాత మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతుంది. ఎక్కడ పడిపోతే ఎక్కడ వరకు పోతుంది? అది మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ 50% కంటే చాలా తక్కువ అయిపోతుంది 50కి మీరు పోగానే. అట్లాగే డెఫినెట్లీ మీకు అంగం అంతా స్లాగ్ అంతా మీ పర్ఫార్మెన్స్ ఉండదు. టెస్టోస్టెరాన్ హార్మోన్, మేల్ హార్మోన్, హీరో హార్మోన్, మీరు పర్ఫార్మ్ చేసే హార్మోన్ అది తగ్గిపోతుంది. దాని వలన ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి వాస్కులర్ ఈడీ అంటారు. అంటే ఏంటి? మీ బ్లడ్ వెజల్స్, మీ హార్ట్ పంప్ చేస్తుంది, మీ బ్లడ్ తీసుకెళ్తుంది అంగానికి. అక్కడ ఏంటంటే నార్మల్లీ బ్లడ్ వెజల్స్ ఒకవేళ డైలేట్ అవ్వకపోతే, కన్స్ట్రిక్ట్ అయిపోతే, అబ్స్ట్రక్షన్ వచ్చేస్తే, కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతే మీ బ్లడ్ అంగానికి వెళ్ళకపోతే మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇది వాస్కులర్ ఈడీ. సో అలాగే వాస్కులర్ ఈడీలో మళ్ళీ మంచి బ్లడ్ తీసుకెళ్తుంది, చెడు బ్లడ్ తీసుకొస్తుంది వెయిన్స్ ద్వారా. అంటే ఇది ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. ఇక్కడ ఏమొస్తే అంటే మీకు ఇది వీనోజెనిక్ ఈడీ కూడా ఉంటుంది. అలాగే మీకు నరాలు, ఒకవేళ నరాలు దెబ్బతింటే షుగర్ పేషెంట్స్ లో నరాలు వీక్ అయిపోతాయి. దాని వలన ఏమవుతుందంటే మీకు అక్కడ ఎరెక్షన్స్ రావు. దాన్ని న్యూరోజెనిక్ ఈడీ అంటారు. అది ఇవన్నీ 3 ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు సైకలాజికల్ ఈడీ కూడా వస్తుంది, మేము చేయలేరు అని భయం ఉంటుంది వాళ్ళకు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ కొరకు ది బెస్ట్ యునాని మెడిసిన్స్ ఉంటాయి. ఇలాంటి హల్వా ఉంటుంది, చూడండి ఎంత చక్కగా టేస్టీ కూడా ఉంటుంది హల్వా. అలాగే ఒక ఆయిల్ కూడా ఉంటుంది. అక్కడ స్ట్రెంగ్త్ ఇస్తుంది, అక్కడ మీ బ్లడ్ వెజల్స్ని, అక్కడ ఇది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా తెచ్చి ఎరెక్షన్స్ వస్తాయి. దీంతో మీరు ఇవన్నీ వీడియోస్ చూస్తుండండి. మీకు అన్ని సెక్స్ ఎడ్యుకేషన్ లాగా నేను చెప్తూ ఉంటాను. నా నాలెడ్జ్ అంతా మీకు ఇస్తాను, మీరు షేర్ చేయండి. మీకు ఏ ఇబ్బందులు, ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇంట్లో మీరు హ్యాపీగా ఉండి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఎక్కువగా ఉంటే, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే, నేను కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి మీరు రావచ్చు, నాతో కన్సల్ట్ అవ్వచ్చు, మీ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కొరకు, మరింత నాలెడ్జ్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్.